మురళి నేను వేణుని. షీజ్ హేమ మై వుడ్ బి. ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఆయన అంటే నాకు ప్రాణం, శ్యామ్ అంటే నాకు ప్రాణం. హేమ కూడా తక్కువేం కాదురా, కంప్యూటర్ కోర్స్ చేసింది. అమెరికా వెళితే నెలకు 5 లక్షల దాకా సంపాదిస్తుంది. మమ్మీ డాడీని వదిలి నేనెందుకు వెళ్తాను రా? ఆమెకు ఈ విషయం ముందే చెప్పాను కదా హేమ. అవునండి, ఆయన కోసం నేను వెళ్ళను. శ్యామ్ కోసం ఎలాగైనా ఒప్పించి తనతో అమెరికా వెళ్తాను. శ్యామ్, మీరు ఈ టైంలో నీతో మాట్లాడాలి. రండి. కూర్చోండి. త్వరగా మాట్లాడండి. నేను శ్యామ్ యూఎస్ వెళ్తున్నాం. వేణు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తెలుసు. ఇప్పుడు సావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఐ పిటీ హిమ్. నిన్ను చూడాలని ఆరాటపడుతున్నాడు. చెప్పాను కదా నేను శ్యామ్తో యూఎస్ వెళ్తున్నానని. నువ్వు వేణుతో తిరగలేదా? నేను కాదనలేదే. వాడికి నువ్వంటే ప్రాణం. అలాగా? అయితే నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నువ్వు లేనిదే వాడు బ్రతకలేడు. నా స్టేటస్ కి అతను సరిపోడు. నువ్వు అతన్ని ప్రేమించానన్నావు. ప్రేమ? వాట్ ఎ ఫన్నీ వర్డ్. మీరు ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నారండి? ప్రేమ అనే టైం బార్డు సెంటిమెంట్ కోసం బంగారు భవిష్యత్తును కాలదన్నుకోవడం గత ఆడదాని బానిసత్వం. ఇప్పుడు స్త్రీ ఎదిగింది, చంద్రమండలం అంతా ఎత్తెదిగింది. ఇంకా ఈ ప్రేమ దోమ ఏంటి? ఇట్స్ ఆల్ ట్రాష్. నువ్వు నీ శరీరాన్ని కూడా అతనికి అర్పించావు. అది కాదనగలవా? నేనేం పిరికిదాన్ని కాదు కాదంటానికి. నేను 2006 లో బతుకుతున్న ఆడదాన్ని. అంటే పెంపుడు కుక్కని ముద్దు పెట్టుకుంటాం, అంత మాత్రాన ఆడదాని పవిత్రత పోతుందా? సరదాకి సినిమాకి వెళ్తాం, థ్రిల్ కోసం జైంట్ వీల్ ఎక్కుతాం, అలాగే కోరిక కలిగితే సెక్స్ చేస్తాం. అందులో తప్పేం లేదే. ఇదొక అందమైన అనుభవం, శరీరానికి సంబంధించింది. ఇట్స్ ఆల్ జస్ట్ ఎ థ్రిల్ ఆర్ ఏ బయాలజికల్ నీడ్. కేవలం శరీర వాంఛ. తీర్చుకుంటే తప్పేంటి? Yes, you are right. I'm totally wrong. You are correct. Yes, you are correct. Anyhow, bon voyage.